నిన్న మొన్నటి వరకు నియోజకవర్గంలో జనసేన పార్టీకి సరైన సమన్వయకర్త లేకపోవడంతో కాస్త డీలాపడ్డ కార్యకర్తలు నేడు తంబళ్లపల్లి రమాదేవి ఆధ్వర్యంలో ఉదయాన్నే 7 గంటలకు ఛాయ్ కార్యక్రమాన్ని సాయంత్రం 5 గంటల నుంచి పల్లె ప్రధాన కార్యక్రమంతో అటు కేడర్లోనూ నూతన ఉత్సాహాన్ని నింపారు. ఈ నేపథ్యంలో టీడీపీ పార్టీ సైతంతో మరింత ఉరిమి ఉత్సాహంతో పార్టీ విజయ తీరాలకు చేరుకునే విధంగా పనిచేయడంతో రానున్న ఎన్నికల్లో గెలుపు తథ్యం అని ఏ నోట విన్నా వినిపిస్తుంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సైతం బ్రహ్మాస్త్రాలను ప్రయోగిస్తూ అధికార పక్ష లోపాన్ని ఎత్తుచూపుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఏది ఏమైనా రానున్న ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గంలో మహిళా మనులదే విజయం అంటున్న రాజకీయ విశ్లేషకులు. అవగాహన లేకపోయినా కొత్తలో మీకు ఏదైనా సందేహం ఉన్నా భయం ఉన్నా వచ్చి నేరుగా అడగచ్చు. అటు టీడీపీ పెద్దలు అడగండి, ఇటు జనసేన పార్టీ ఆఫీస్ పెట్టాము రైతుపేటలో నందిగామలో. మీకు ఎటువంటి సందేహం వచ్చినా రండి. సందేహమే కాదు, మీకు ఏ సమస్య వచ్చినా మీకు ఏ కష్టం వచ్చినా ఎవరి వల్ల ఏ మాత్రం మీరు అణిచివేతకు గురి అయినా వెంటనే మీరు అందుబాటులో ఉంటాను. నేను మీ క్షణంలో వాడతాను. నేను మీ అందరికీ ఎప్పటికీ నేను మీ ఇంటి ఆడబిడ్డగా నేను నందిగామలోనే ఉంటాను. మీ అందరి యొక్క కష్టాలు కన్నీళ్ళు తొడవడానికే జనసేన పార్టీ ఉంది. తర్వాత ఇక్కడ పరిస్థితులు చూశాను. పల్లె ప్రధాన జనసేన కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న మండలాల్లో ప్రతిరోజు 3 గ్రామాల లెక్కలు తిరుగుతున్నాను. ఎక్కడైనా ఒకటే ఆవేదన, ప్రతి ఒక్కరి కళ్ళ నీళ్ళు. ఆత్మహత్యలకు ముగింపులే